శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. ఈ వారాహి నవరాత్రులకు సంబంధించి తెలుసుకున్న వీడియోలో ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన షోడశ నామావళి గురించి తెలుసుకుందాం. అమ్మవారి మంత్రాలు ఏంటి, అమ్మవారి రూపాలు ఏంటి, అవతారాలు ఏంటి అన్నప్పుడు చాలా ఉన్నాయి. అమ్మవారి మూల మంత్రాలు కావచ్చు, మాలా మంత్రాలు కావచ్చు, సహస్రాలు, స్తోత్రాలు చాలా ఉంటాయి. ఏ దేవతా స్వరూపానికైనా మూలమంత్రం ఉంటుంది. ఆ అమ్మవారికి సంబంధించిన యంత్రం ఉంటుంది, విగ్రహం ఉంటుంది. మనకి ఎంత చేసినా ఒక 1000 రూపాయలు లోపల 1500 లోపల యంత్రం దొరికేస్తుంది. ఒక చిన్న విగ్రహాలు ఒక 1000 రూపాయల్లోనో 2000లోనో ఏవో వారాహి అమ్మవారు చక్కగా విగ్రహాలు దొరికేస్తే ఏముందండి, పెద్ద ఖర్చు అయ్యే పని కాదు కదా. ఆ యంత్రము ఆ విగ్రహం ఏదో తెచ్చేసుకొని చక్కగా మనం ఫోన్లోకి వెళ్ళి మంత్రమును కొడితే వాటికి సంబంధించిన మూల మంత్రాలను వచ్చేస్తాయి. కాబట్టి ఆ మంత్రాలు చదివేస్తే ఈ యంత్రము ఈ విగ్రహం అంటే పూజ చేస్తే అయిపోతుంది అంటే అస్సలు కాదు. నాటికి కాదు, వాటి జోలికి వెళ్లకుండా ఉండడం అనేది ఉత్తమం అస్సలు. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పా, మంత్రము యంత్రము దేవతా స్వరూపం అభేదం, ఇప్పుడు ఒకటే స్వరూపంలో ఉంటాయి. మూల మంత్రం అన్న దాంట్లో బీజాక్షరం అనేవి ఉంటాయి. మీరు వాడే పదాల్లో గమనించుకుంటే చాలు. మూలమంత్రంలో ఉండేవి బీజాక్షరాలు. బీజం అంటే విత్తనము అని అర్థం. కొన్ని లక్షలు కొంతమందికి ఎవరో పూర్వజన్మలో చేసి ఉంటే ఒకసారి 2 సార్లు చేసి ఒకవేళ అంటే 100 సార్లు 1000 సార్లు చేసేప్పటికీ సిద్ధి పొందుతుంది వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఎందుకంటే ఏదైనా మంత్రాన్ని ఉపాసన చేస్తూ పూర్వజన్మ నుంచి చేస్తూ ఈ క్రమంలో ఆ మంత్రాన్ని మళ్ళీ మొదలు పెడితే తొందరగా సిద్ధి పొందుతున్నాయి. కానీ లెక్కకైతే కొన్ని లక్షలు అక్షర లక్షలు చేస్తే ఒక మూల మంత్రం సిద్ధి పొందుతుంది. బీజాక్షరం అంటే విత్తనం అనుకున్నాం కదా. సిద్ధి పొందడం అంటే మొలగెత్తడం. ఓ రకంగా చెప్పాలి. సిద్ధి పొందడం అంటే ఇంకా మంత్రం అయిపోయింది, ఇంకా ఇది కాదు, ఒక మొలక అనేది అప్పుడు వస్తుంది. ఆ తర్వాత వీడు కొన్ని లక్షలు చేస్తే మంత్రం ఫలిస్తుంది. మనం మాట్లాడే భాష ఫలించడం అంటే మనం పెట్టిన విత్తనం మొక్కై చెట్టై దానికి ఫలం రావడం, అది ఫలిస్తే అప్పుడు మనం ఫలితాన్ని పొందేది. అంత సాధన ఉంటుంది. అలాగే ఓ రకంగా కొన్ని చెట్లు ఇవి వేసే ముందు ఆ భూమిలో ఉండకూడదు ఉండాల్సినవి సారవంతం ఉండేవి, కొన్ని ఎండొస్తే పెరుగుతాయి, కొన్ని చలి ఉంటే పెరుగుతాయి అన్నట్టు మంత్రాలు చేసే వాళ్ళకి కూడా కొన్ని లక్షణాలు నియమాలు, ఒక మంత్రానికి ముందు వేరే వేరే మంత్రాలు చేసి వాటిని సిద్ధి పొందించుకొని ముందుకు వచ్చి ఈ మంత్రం జోలికి వెళ్ళడం, ఇట్లా పద్ధతి ఉంటుంది. అలా కాకుండా దొరికేసిందనో కనిపించిందనో కనుక మనం చేసేస్తే ఎవడో పిల్లవాడు అన్ని పండ్లు ఉన్నట్టుగానే ఈ పండు కూడా ఉంటుంది కదా అని చెప్పి గన్నేరు చెట్టుకున్న కాయను నోట్లో వేసుకుంటే ఎంత ప్రమాదం అవుతుందో, మనకు తెలియకుండా కనిపించిన మంత్రాలని దొరికిన వాటన్నిటినీ చదివేస్తే అంతే ప్రమాదకరంగా కూడా మారుతాయి. కాబట్టి ఈ సామాజిక మాధ్యమాలలో విడిగా మూల మంత్రాలు దొరికేస్తున్నాయి కదా అనో, లేదంటే ఏ గ్రంథంలో ఎవడో ఇచ్చేశాడు కదా అనో మాత్రం మూల మంత్రాలు దొరికి వెళ్ళకండి. అవి దుష్ఫలితాలు తొందరగా ఇస్తాయి. దేనికండి, అమ్మవారే కదా, అమ్మవారి దుష్ఫలితం ఇస్తుందా, అలా జరుగుతుందా అంటే, ఇప్పుడు ఏ తల్లికి వాళ్ళ పిల్లలకి ఏమంటారు వాతలు పెట్టాలనో కాల్చాలనో తగలబెట్టాలనో ఉండదు. ఈ పిల్లోడు తెలియకపోయి ఆ మండుతున్న వంట చేయడానికి పెట్టిన కట్టెల పొయ్యి దగ్గర లేదంటే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ పెట్టాడనుకో, ఈ తల్లి తీసుకెళ్ళి పెట్టదు, వీడంతగా వీడిని తగలబెట్టవాడు అవుతాడు. అలా శక్తివంతమైన కేంద్రాలు శక్తి స్థానాలు కొన్ని ఉన్నాయి. ఈ మంత్రాలు ఇవి కొన్ని అట్లాంటివి, వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం ఉత్తమం. మరి మాకెలాగా అన్నీ వెళ్ళి చేయించుకోవాల్సిన మేము చేసుకోవడానికి ఏం లేదంటే ఎవరు చెప్పారు? మహర్షులు ఋషులు అరే మీరు ఇలా ఇంత సాధన చేయలేరు, మీ నిత్య జీవితంలో ఇంతవరకు చేయడం కష్టం కాబట్టి మీకు డైరెక్ట్ ఫలాన్నే ఇచ్చేస్తున్నాం, ఈ ఫలాన్ని మీరు తీసుకొని తినేయండి ప్రశాంతంగా చాలు, ఇన్ని లక్షలు ఇదంతా అక్కర్లేదని ఇచ్చినవే స్తోత్రాలు, అష్టకాలు, షట్కము, పంచరత్నాలు, కవచాలు, ఇవన్నీ అవి ఇన్నున్నాయి. ఇవన్నీ అవే. అవి చేసినంత మాత్రం చేత చక్కటి ఫలితాన్ని పొందొచ్చు మనం. వీటికి ముందు సాధనలు ఇవి అవసరం ఉండదు. స్తోత్రం ఎవరైనా చదవచ్చు అన్న రకంగా ఉంటాయి. కాబట్టి వాటిని చేసుకొని ఫలితాన్ని పొందండి తప్ప మూలమంత్రాల జోలికి యంత్రం అంటే ఇప్పుడు సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకు కనిపించేది ఏంటి, ఒక రాగి యంత్రం, దాని మీద ఏవో గీతలు. ఒక విషయం ఆలోచించండి, మనం కూడా ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినా రాగి యంత్రం మీద గీతలే వాడుతున్నాం. ప్రతి ఒక్కడి మొబైల్ ఫోన్లో సిమ్ ఉంటుంది, దాని మీద ఉండేది రాగి ముక్కే, లోపల ప్రాసెసర్ ఇదంతా పోయి వేరే వెళ్తే ఈ యంత్రం కూడా అట్లాంటిదే, ఒక కనెక్షన్ లాంటిది. కానీ ఎప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు పనికి వస్తుంది ఆయన అంటే నీకు దాన్ని హ్యాండిల్ చేయగలగడం వచ్చినప్పుడు.
దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం మెయింటైన్ చేయడం వస్తే ఆ యంత్రం జోలికి మనం వెళ్ళొచ్చు. లేదంటే ఇక మీకు తెలియకుండానే అక్కడ శక్తి వచ్చి కూర్చుంటుంది మీ ఇంట్లో. లలితా సహస్రంలో చెబుతారు, భండాసురుడు విఘ్న యంత్రం అనే దాన్ని వేశారట. అమ్మవారి సైన్యం మొత్తం యుద్ధం చేస్తూ ఉంది. వీడేం చేశాడు అంటే వీళ్ళు ఆయుధాలు అస్త్రాలకు మాట వినట్లేదని ఒక విఘ్న యంత్రం అనే దాన్ని ప్రయోగించాడు. ఆ విఘ్న యంత్రం ఏం చేసింది? ఆ యంత్రం ఎక్కడ పడ్డదో అసలు ఆ యంత్రం ప్రయోగం చేశారనే విషయం కూడా తెలియదు. ఈ దేవతా సైన్యం మొత్తానికి అప్పటికప్పుడు వైరాగ్యం వచ్చిందంట. సరేలే, చంపేవాళ్ళు ఎవరు, చచ్చేవారు ఎవరు, పుట్టింది ఎవరు, పోయేది ఎవరు, అందరం మనమే గాను, ఆయన వాళ్ళ కోసం మనం యుద్ధం చేసేది ఏంటనే వాళ్ళు ఒకరు, మనం చేయకపోతే అమ్మవారు గెలవలేదా ఆమె చేసుకుంటుంది మొత్తం అనేవాళ్ళు, రకరకాల ఆలోచనలు ఉన్న సైన్యం యుద్ధం చేయడం అనేసి కూర్చుంది ప్రశాంతంగా. ఏమైంది, ఇంత విగ్రహం ఎందుకు వచ్చిందిరా అంటే వాడు ప్రయోగించిన ఒక యంత్రం వలన. అప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. అమ్మవారి శివుడి కళలోకి చూడగా వీరిద్దరి దృష్టి కలిసి ఒక శక్తి పుట్టింది, అదే మహాగణపతి. ఆ గణపతి విఘ్న యంత్రాన్ని ధ్వంసనం చేయడం ద్వారా దేవతా సైన్యానికి మళ్ళీ తేజస్సు వచ్చి వాడు మళ్ళీ శక్తి పుంజుకొని యుద్ధాన్ని చేశారు అని చెప్పారు. అంటే దేవతా సైన్యానికి కూడా, అమ్మవారి సైన్యంలో ఉన్న వాళ్ళందరూ దేవతలే, వాళ్ళ సైన్యానికి కూడా మందత్వాన్ని బుద్ధి చాంచయాన్ని కలిగించిన ఒక విఘ్న యంత్రం అనేది. అలా మనం దొరికిన యంత్రాలు అక్కడ ఇక్కడ ఇస్తున్నారన్న యంత్రాలు ఎవడో వాడి వ్యాపారానికైనా అనిగించే యంత్రాలన్నీ తీసుకొచ్చి పెట్టేసుకుంటే ఆ యంత్రం ఫలితం వలన ఇంట్లో ఉన్న వాళ్ళకో లేదంటే మనకి తెలియకుండానే కోపాలు చికాకులు రావడం, మనకంటూ ఉన్నవాడికి వాడికి మన మీద కోపాలు పెరగడం, అనవసరమైన ఆదేశాలు ఇది రావడం, ఇట్లాంటి జరిగే అవకాశాలు కూడా ఎక్కువ. అవి సరిగ్గా మనకి ఉపయోగపడనప్పుడు, సరే దాన్ని సరిగ్గా చేసుకోవాలి ఇదే అనుకున్నప్పుడు చక్కగా చేసుకోండి. ఒక గురువుని ఆశ్రయించి ముందు మంత్రం ఏంటి, ఆ మంత్రానికి యంత్రం ఏంటి, ఆ మంత్ర యంత్ర దేవత ఎవరు, ఇవన్నీ తెలుసుకొని చేసుకోండి. గురువు దగ్గరికి వెళ్ళి తప్ప నిజంగా అంత ఆసక్తి ఉంటే వెళ్ళండి. గురువులు ఉన్నారు లేరనే మాట వద్దు, వెతకండి. ఒక గురువుని ఆశ్రయించి ఆ మూలమంత్ర సిద్ధి పొందుకొని తద్యంత్రం విగ్రహం జోలికి వెళ్ళి చక్కగా చేసుకోండి. అది శక్తివంతమైంది. అంత చెయ్యడం అవసరమా అంటే అంతవరకు అవసరం కంటే ముందు అమ్మవారి నామాలు చదువుకున్నా కానీ సరే చక్కటి ఫలితాలు అనేవి వస్తాయి. ఏ తల్లి కూడా ఇంజనీరింగ్ చేసి వచ్చిన కొడుక్కే అన్నం పెడతాను, ఏమీ చేయకుండా పొలంకి వెళ్ళి పండించుకొని వచ్చిన వాడికో లేదంటే నేను పెడితే తినడానికి ఉన్నవాడికో నేను తిండి పెట్టను అని అనుకోదు. ఇంకా మాట్లాడితే నేను పెడితేనే వీడు తినగలడు, వాడు నేను పెట్టకపోయినా ఎలాగైనా కానీ దాన్ని సంపాదించుకొని తినగలడు అన్న వాడికి, ఎవడైతే ఆమె పెట్టడం కోసం వేచి ఉన్నాడో వాడికి ఆమె తిండి తొందరగా పెడుతుంది తల్లి. అలా మనం ఈ నామాలు చదివి అమ్మవారి భక్తితోటి కనుక ప్రార్థన చేస్తే సమానమైన ఫలితం ఇస్తుంది అనడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. భక్తిలో అత్యంత ముఖ్యమైనది, అత్యంత శక్తివంతమైనది ఏదిరా అంటే శరణాగతి. నీవు తప్ప వేరే ఎవరు నాకు దిక్కు కాదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ. వేరే వారెవరు ఆదుకునేవారు వీరు నాకు లేరమ్మా, నిన్నే నమ్ముకున్నా అనే రకమైన శరణాగతి స్థాయికి వెళితే చాలు, అమ్మవారిని గ్రహించేస్తుంది. నామాలు కాదు, ఏవి కాదు, మీరు వెళుతూ అమ్మవారి చిత్రపటం కనిపించి ఆమెకి నమస్కరించి ఈ విధంగా మీరు భక్తితోటి అమ్మవారికి ప్రార్థన చేయడం అనుగ్రహించేస్తుంది. కాబట్టి ఈ రకంగా యంత్రాలు మంత్రాలు వారికి సంబంధించిన విగ్రహాలు వీటన్నిటి జోలికి వెళ్లకుండా అమ్మవారి గురించి తెలియజేసిన అవతారాలు, విష్ణుమూర్తికి ఎట్లాగైతే దశావతారాలు ఉన్నాయో అలాగే వారాహి అమ్మవారికి కూడా షోడశ నామాలు అనేవి ఇచ్చారు అమ్మవారి స్వరూపాలకి. ఈ షోడశ నామాలని ఒకసారి చెబుతాను. ఆ షోడశ నామాలు మీకు కనిపిస్తాయి స్క్రీన్ మీద, వాటిని రాసుకును లేదంటే అక్కడ చూస్తూను. ఈ వసంత నవరాత్రులో అమ్మవారికి ఇంతకుముందు వీడియోలో 12 నామాలు చెప్పాం, 12. అలాగే షోడశ నామాలు ఈ 2 వారాహి నవరాత్రుల్లోనే అని కాదు, ప్రతి నిత్యము చేసుకోండి. మీ స్నాన సంధ్యాదులు అయిపోయి స్నానం చేసింత బొట్టు పెట్టుకున్నాక 12 నామాలు 16 నామాలు మనం నడుస్తూ వెళ్ళే దారిలో మనసులో స్మరణ చేసుకుంటూ వెళ్ళండి. స్ఫురణ చేసుకుంటూ చక్కటి వెళ్ళదాలు తప్పకుండా చూస్తారు. కొన్ని రోజులు సాధనగా చేసి చూడండి, ఒక 40 రోజులు మీకు అర్థమవుతుంది శక్తి ఎలాంటిదో. 12 నామాలు షోడశ నామాలు కాబట్టి వీటిని కూడా అదేవిధంగా ఆచరణలోకి తీసుకొచ్చుకోండి. ఓం బృహద్వారాహ్యై నమః, ఓం శ్రీ మూలవారాహ్యై నమః, ఓం శ్రీ స్వప్నవారాహ్యై నమః, ఓం శ్రీ ఉచ్ఛిష్టవారాహ్యై నమః, ఓం శ్రీ వార్ధళీవారాహ్యై నమః, ఓం శ్రీ భువనవారాహ్యై నమః, ఓం స్తంభనవారాహ్యై నమః, ఓం బంధనవారాహ్యై నమః,
ఓం పంచమీ వారాహ్యై నమః. ఓం భక్తవారాహ్యై నమః. ఓం మంత్రిణీ వారాహ్యై నమః. ఓం దండినీ వారాహ్యై నమః. ఓం అశ్వారూఢా వారాహ్యై నమః. ఓం మహిషవాహన వారాహ్యై నమః. ఓం సింహవాహన వారాహ్యై నమః. ఓం మహావారాహ్యై నమః. మరొకసారి చెప్తాను చూడండి. ఓం బృహద్వారాహ్యై నమః. ఓం శ్రీ మూలవారాహ్యై నమః. ఓం శ్రీ స్వప్నవారాహ్యై నమః. ఓం శ్రీ ఉచ్ఛిష్టవారాహ్యై నమః. ఓం శ్రీ వార్తాళీవారాహ్యై నమః. ఓం శ్రీ భువనవారాహ్యై నమః. ఓం స్తంభనవారాహ్యై నమః. ఓం బంధనవారాహ్యై నమః. ఓం పంచమీవారాహ్యై నమః. ఓం భక్తవారాహ్యై నమః. ఓం శ్రీ మంత్రిణీ వారాహ్యై నమః. ఓం శ్రీ దండినీ వారాహ్యై నమః. ఓం అశ్వరూఢా వారాహ్యై నమః. ఓం మహిషావాహన వారాహ్యై నమః. ఓం సింహవాహన వారాహ్యై నమః. ఓం మహావారాహ్యై నమో నమః. ఈ 16 అమ్మవారి యొక్క ప్రధానమైన పేర్లు. వీటిని చక్కగా స్మరణ అనేది చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పూర్ణంగా పొందవచ్చు. ఈ అమ్మవారి స్వరూపాలకు పోవచ్చు. ఒక్కొక్క రూపంలో అమ్మవారి భక్తులను ఒక్కొక్క రూపంగా అనుగ్రహిస్తుంది. సరే, మనం ఈ 16 నామాలని స్మరణ చేసేంత మాత్రం చేత మనకి ఏ రూపంలో అవసరమో ఆ రూపంలో అమ్మవారే మన మీద కృప చూపిస్తుంది. కాబట్టి ఈ నామస్మరణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందండి. శుభం భవతు.